హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బాలాజీ కోసూరి. సో మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పటివరకు మనం ఇది మన టీఎస్కి అయితేనేమో పేజ్ నెంబర్ 294 ట్రిగ్నామెట్రీ. సో 11th చాప్టర్ అయినటువంటి ట్రిగ్నామెట్రీలో టీఎస్కి అయితేనేమో 294, అదే ఏపీకి అయితేనేమో 290 పేజ్లో ఉన్న థింగ్ డిస్కస్ గురించి అంతకుముందు క్లాస్లో అయితే చెప్పాను. సో ఈ క్లాస్ వీడియోస్ అన్నిటిని మీరు ఆర్డర్లో చూడాలనుకుంటే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ అయితే మీరు ట్యాప్ చేయండి. మీకు అక్కడ వీడియోస్ అయితే ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు కూడా ఉన్న అన్ని థింక్ డిస్కస్, ట్రై దిస్, డూ దిస్ సమ్స్ అన్నీ కూడా ఆర్డర్లో మీరైతే చూడవచ్చు. సో మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే, సో పార్ట్ 2 గురించి అయితే చెప్తాను. సో ఈ డూ దిస్ సమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అంతకుముందు క్లాస్ని మీరు చూడకపోతే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ ట్యాప్ చేయమని చెప్పాను. సో లేదా డిస్క్రిప్షన్ అయితే మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో మీరైతే అక్కడ చెక్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో చెప్పే కదా పేజ్ నెంబర్ ఇది టీఎస్ అయితే 294 అండ్ ఏపీ అయితేనేమో 290. ఓకే, సో పార్ట్ 2ని స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే మనకి అంతకుముందు క్లాస్లో ఏం చేసినాం, సో కొన్న యాంగిల్స్ ఇస్తే మనకి ఇచ్చిన ఐడెంటిటీస్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పేసినాం. సో ఓకే, అది ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం అయితే ట్రై చేద్దాం. సో డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ sin c ఈక్వల్స్ టు 15/17 దెన్ ఫైండ్ cos a. ఓకే, sin c ఈక్వల్స్ టు 15/17 అయితే మనమేం ఫైండ్ అవుట్ చేయాలి? cos a అని ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి sin c ఇచ్చిండు, మనం cos a ని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? మనకి sin c ని ఇచ్చిండు, మనం cos a ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం లేదు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం సింపుల్గా. సో మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చిండు, ఇదేమో సి అయిద్ది, ఇదేమో బి అయిద్ది, ఇదేమో ఏ అయిద్ది. వాడు ఫైండ్ అవుట్ ఏమంది? cos a. ఓకేనా? సో sin c ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి sin c ఈక్వల్స్ టు మనకేం తెలుసు? ఆపోజిట్ సైడ్ బై హైపోటైనస్ అని తెలుసు. సో ఆ ఫార్ములా వేసి సో దీన్ని అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గో. సో ముందుగా మీరు నా ఛానల్కి కొత్త తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ రెడ్ కలర్ బార్లో కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు సబ్స్క్రైబ్ అయ్యిద్ది. సో ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. మనకి క్వశ్చన్ వచ్చేసి ఒక్క సెకండ్. సో క్వశ్చన్ ఇక్కడ చూసుకొని చెప్తా. సో క్వశ్చన్, సో ఫస్ట్ వన్ పార్ట్ 2 ఇది, ఓకేనా? సో పార్ట్ 1 సొల్యూషన్ నేను చెప్పా కదా, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వీడియోని అయితే చెక్ చేసుకోండి. పార్ట్ 2లో ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఏంటిది? మనకి sin c ఈక్వల్స్ టు 15/17. సో 15/17 దెన్ ఫైండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? సో దెన్ ఫైండ్ cos a. అంతేనా? మనం cos a ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం లేదు, let us consider a right angle triangle. So ABC, triangle ABC. సో ట్రయాంగిల్ ఏబిసిని నేనైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. ఓకే, సో ట్రయాంగిల్ ఏబిసి దీంట్లో ఒకసారి చూసుకుందాం. మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చిండో, సో ఓకే వాడు ఒక యాంగిల్ ఇచ్చిండు కదా. సో ఫస్ట్ మనకి యాంగిల్ మెజర్ చేసిండు. సో sin c ఈక్వల్స్ టు మనకి 15/17 కదా. సో sin c, సో సి దీన్ని యాంగిల్ సి అనుకుందాం, దీని బి, దీని ఏ. ఓకేనా? ఓకే, గాట్ ఇట్. సో అయితే మనకి ఇక్కడ sin c అంటే ఏంటిదంటే, sin c ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ సి బై హైపోటైనస్ ఆఫ్ సి. ఓకేనా? మరి ఇక్కడ నీకు ఆపోజిట్ సైడ్ ఏది, హైపోటైనస్ ఏదో తెలియాలి. సో రెండింటిని కంపేర్ చేద్దాం. 15/17 అంటే ఇప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది, ఓకేనా? ఆపోజిట్ సైడ్ ఏమో 15 అని తెలుస్తుంది, నెక్స్ట్ హైపోటైనస్ ఏమో 17 అని తెలుస్తుంది. కానీ మరి ఈ డయాగ్రామ్ నుండి హైపోటైనస్ ఏది అది మనకు తెలియాలి. సో కాబట్టి ఏం లేదు, సింపుల్గా 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా హైపోటైనస్ అయింది. ఓకేనా? ఏదైతే మనకి యాంగిల్ ఇచ్చారో ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇది ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ అయింది. ఓకేనా? సో మిగిలిపోయింది ఎడ్సెంట్ సైడ్ అయింది. ఓకేనా? ఎడ్సెంట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇది ఫైనల్ మ్యాటర్. ఓకేనా? సో డయాగ్రామ్ గలీజ్గా ఉందిగా, రఫ్ చేసిన.
సో ఆపోజిట్ సైడ్ ఏది ఆడ చెప్పిండు మనకి. ఆపోజిట్ సైడ్ మనకి ఎంత ఇచ్చిండు 15 ఇచ్చిండు. సో ఓకేనా. హైపోటెనస్ ఎంత ఇచ్చిండు 17 ఇచ్చిండు. ఓకేనా. సో మనకి ఒక ఫార్ములా ఉంది. ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ కానీ ఓకేనా సైడ్ కానీ ఇచ్చినప్పుడు మనం మిగతా సైడ్స్ అన్నిటిని కూడా ఫైండ్ చేయొచ్చు. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ట్రూ ఆర్ ఫాల్స్ లో మిమ్మల్ని అడగొచ్చు, ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా. సో మనకి 2 సైడ్స్ తెలుసు. ఇంకో సైడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఓకేనా. 2 సైడ్స్, అది హైపోటైనస్ కావచ్చు, ఓకేనా, లేకపోతే ఆపోజిట్ సైడ్ కావచ్చు, ఎనీవన్ ఏదైనా కావచ్చు. అప్పుడు మాత్రం మనం పైథాగరన్ థీరం మాత్రం యూజ్ చేయాలి. ఓకేనా. ఏ థీరం? పైథాగరన్ థీరాన్ని అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, పైథాగరన్. సో పైథాగరన్ థీరం అయితే మనం యూజ్ చేయాలి. సో ఎక్కడ బై యూజింగ్ పైథాగరన్ థీరం. సో మనకి 2 సైడ్స్ తెలిసినాయి కాబట్టి సో మనం పైథాగరన్ థీరం యూజ్ చేద్దాం. బై యూజింగ్ పైథాగరన్ థీరం. సో మనకేంటిది పైథాగరన్ థీరం ఏంటిదంటే హైపోటైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఓకే, ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఓకేనా. ఇది అసలైన ఫార్ములా. సో మనకి డయాగ్రామ్ నుండి, సో ఇదేనా మనకి డయాగ్రామ్. సో వెయిట్ మినిట్, ఈ డయాగ్రామ్ని కింద తీసుకొద్దాం మన కన్యూనిటీ కోసం. ఓకేనా. సో హైపోటెనస్ చూసుకుందాం. సో హైపోటెనస్ ఏంటిది ఏసి. సో దీన్ని సి, యాంగిల్ సి, ఇది కూడా సీనేలే. సో ఇది ఏ బిసి. సో హైపోటెనస్ ఏంటిది 17 స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటిది 15 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఓకేనా అడ్జసెంట్ సైడే. సో లేకపోతే అడ్జసెంట్ సైడ్ ప్లేస్లో మనకు బీసీ ఉంది కాబట్టి సో బీసీ అయినా రాసుకుందాం, బీసీ హోల్ స్క్వేర్. సో మనకు కావాల్సింది ఏంటిది ఓన్లీ బీసీ హోల్ స్క్వేర్. బీసీ వాల్యూ కావాలి కానీ ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది. అంటే ఏం చేద్దామంటే బీసీ వాల్యూ ఒక్కదాని నుంచి మిగతా వాటిని అన్నింటినీ ఈక్వల్స్ టు పక్క పంపిద్దాం. సో పంపిస్తే మనకి ఇక్కడ చూడండి 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. ఓకేనా. సో బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 17 స్క్వేర్ అంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 17 స్క్వేర్ అంటే ఏం లేదు 17 ఇంటూ 17, మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు కదా. సో దీనికి 17 స్క్వేర్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో మనకి 17 ఇంటూ 17 మనకి ఎంత వచ్చిందంటే 289 మైనస్ 15 ఇంటూ 15. ఓకే, 15 ఇంటూ 15 225. ఓకే, సో 289 నుండి 225ని లెస్ చేయండి, మైనస్ చేయండి. సో మైనస్ చేస్తే 9 మైనస్ 5 అంటే 4, 8 మైనస్ 6 అంటే 2. ఓకేనా. 2 మైనస్ 2 అంటే 0 ఇక్కడ. సో అంటే మనకి ఏమొచ్చింది 64 వచ్చింది. సో నేను అంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పేది ఏంటంటే స్క్వేర్ని ఎప్పుడైనా సరే ట్రాన్స్పోజ్ చేస్తే అది రూట్ కన్వర్ట్ అయింది. సో బీసీ ఈక్వల్స్ టు రూట్ 64. సో 64ని మనం 8 రాసుకోవచ్చు, అంటే 8 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 8 స్క్వేర్ రాసుకుంటే సింపుల్గా ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది. సో బీసీ ఈక్వల్స్ టు మనకి 8 అయితే వచ్చింది. సో ఓకేనా. సో బీసీ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. ఓకే ఓకే, ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిలేగా మనకు కావాల్సింది. సో ఈ ట్రయాంగిల్ నేను మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ వరకు తీసుకొస్తున్నా ట్రయాంగిల్ని. సో బీసీ. సో మనకి బీసీ అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చిందంటే 8 సెంటీమీటర్స్. సో ఏదైనా సెంటీమీటర్ అనేది తీసుకో, ఏదైనా తీసుకో. సో మనకి వాడు యూనిట్స్ ఏం మెజర్ చేయలేదు కాబట్టి 8. ఓకేనా. కానీ మరి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, నౌ వీ నీడ్ టు ఫైండ్ cos A. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos A? సో వీ నో దట్. సో మనకేం తెలుసు, మీరు ఈ మ్యాటరే రాయొద్దు, నేను మీకు చదివేటప్పుడు అసలు ఏంటి ఎందుకు వచ్చిందని చెప్పడం కోసం. సో cos A అంటే ఏం తెలుసు ఫార్ములా, adjacent side of A బై హైపోటైనస్ ఆఫ్ A. గుర్తుపెట్టుకోండి, మనల్ని వాడు ఫైండ్ అవుట్ చేయమంది యాంగిల్ ఏకి. ఓకేనా, యాంగిల్ ఏకి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను ట్రయాంగిల్ ఏని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా. సో నౌ లెట్ us కన్సిడర్, నౌ కన్స్ట్రక్ట్. ఓకేనా, యాంగిల్ ఏ మధ్యలో ఉండాలి, బిఏసి ఏదో ఒకటి. ఓకేనా. సో ట్రయాంగిల్
ట్రయాంగిల్ ఏబిసి బిఏసి, ఎందుకంటే ఏ యాంగిల్ ఏ అనేది మధ్యలో ఉండాలి. సో యాంగిల్ నేనైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో సేమ్ కొంచెం అలా వచ్చింది, సో నో ప్రాబ్లం. సో యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఇది ఎక్కడ ఎప్పుడు కూడా 90 degrees ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పినా ఇది యాంగిల్ సి, ఈ యాంగిల్ వద్దులే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో పాయింట్స్ ఇది బి, ఇది ఏ. సో మనకి ఆడ అడిగింది ఏంటిది ఏ, యాంగిల్ ఏ అడిగిండు. ఇక్కడ యాంగిల్ మనకి ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్కే కదా కావాల్సింది. దీని ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ అయింది, ఓకేనా, ఆపోజిట్ సైడ్ అయింది. 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఏమైందంటే మనకి ఎప్పుడు కూడా ఓకే, ఎప్పుడు కూడా ఏమైంది 90 degreesకి ఆపోజిట్ ఉన్నది హైపోటెనస్ అయింది. సో అంటే మిగిలిపోయింది ఏమైంది, ఇది అడ్జసెంట్ సైడ్, ఓకేనా. అంతకుముందు మనకి ఏబి అంత తెలుసు, బీసీ అంత తెలుసు, ఏసీ అంత తెలుసు. సో పైన ఈ డయాగ్రామ్ నుండి, సో ఏబి ఒకసారి పై డయాగ్రామ్ నుండి చూసుకోండి. సో ఏబి ఎంత తెలుసు అంటే 15 తెలుసు, బీసీ ఎంత తెలుసు అంటే 8 తెలుసు, ఏసీ ఎంత తెలుసు అంటే 17 తెలుసు, ఓకేనా. సో ఇప్పుడు ఆ వాల్యూస్ రాసుకుందాం. సో అడ్జసెంట్ సైడ్, ఓకే, కాస్ ఏ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ఏ. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటిది ఏబి బై హైపోటెనస్, హైపోటెనస్ ఏంటిది ఏసీ. సో ఏబి అంటే మనకి ఎంత తెలుసు అని చెప్పిన 15. సో అలానే తర్వాత ఏసీ అంటే ఎంత తెలుసు 17 తెలుసు, ఓకేనా. సో 70. సో ఫైనల్గా కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15/17. సో నౌ సెకండ్ బిట్ 2. సో బిట్ 2 ఏంటి మనకి ఇచ్చింది. సో జాగ్రత్త కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. వాడు tan x ఇచ్చి వేరే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇప్పుడు sin c ఇచ్చి మనల్ని cos a ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకే. ఇఫ్ సో మనకి ఎంత అయిందో కానీ మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మనకి tan x ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు. సో tan x ఈక్వల్స్ టు 5/12 ఇచ్చిండు. సో దాని నుండి సీకెంట్ x ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో tan x సీకెంట్ x, సో సీకెంట్ x ఈక్వల్స్ టు ఎంత అని అడిగిండు. సో మనకి తెలిసిన ఐడెంటిటీ ఉంది, ఓకేనా, ఒక ఐడెంటిటీ ఫార్ములా ఉంది. సో బై నౌనింగ్ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్, సో ఇక్కడ రాసిన సో సీకెంట్ స్క్వేర్ x minus tan square x equals to 1. So this is the identity, okay. Secant square x minus tan square x equals to 1 ఇది మనకు తెలిసిన ఐడెంటిటీ. సో కాబట్టి సీకెంట్ స్క్వేర్ x అంటే తెలియదు మనకి. సో సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్స్ టు ఈ మైనస్ tan స్క్వేర్ xని ఈక్వల్స్ టు పక్క పంపిద్దాం. అంటే అంతకుముందు ఈక్వల్స్ టు పక్కన 1 ఉంది. సో మైనస్ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ tan స్క్వేర్ x అయింది, ఓకేనా. మైనస్ tan స్క్వేర్ xని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ tan స్క్వేర్ x అయింది. సో దట్ ఇంప్లైస్ సీకెంట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan స్క్వేర్ x అన్న. సో 1 ప్లస్ సో tan స్క్వేర్ xని ఏమని రాయొచ్చు tan x హోలీ స్క్వేర్ అని రాయొచ్చు, ఓకే. గట్ ఇట్. tan x ఏమని రాయొచ్చు, tan స్క్వేర్ xని ఏమని రాయొచ్చు tan x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో సీకెంట్ స్క్వేర్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ tan x అంటే మనకెంత ఇచ్చారు గివెన్ కండిషన్ నుండి 5/12 ఇచ్చారు, ఓకేనా. మనకేమి ఇచ్చారు 5/12, సో హోలీ స్క్వేర్. సో సీకెంట్ స్క్వేర్ x మనల్ని అడిగింది, సీకెంట్ x స్క్వేర్ కాదు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో సీకెంట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ మనకి a/b హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంటే a²/b² అంటే 5² ఈజ్ ఈక్వల్స్ టు సో 5² అంటే 1 ప్లస్ 25, 12² అంటేనేమో 144. సో ఓకే. సో ఎల్సిఎం వచ్చేసి 144 అయింది. సో 144 అండ్ 144 ప్లస్ 25 అయింది. సో ఓకే 144 ప్లస్ 25, ఓకేనా, 165/144. సో 165/144 అంటే సో దీనికి మనం ఇక్కడ యాడ్ చేసుకోండి 144 ప్లస్ 25, సో 961, సో 169, ఓకేనా. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే 13 హోలీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దీన్ని ఇంకా 144ని 12 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఓకేనా, అర్థమైందా. సో అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది సీకెంట్ x. సో మనకి దట్ ఇంప్లైస్
సీకండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 13 హోల్ స్క్వేర్. సో మళ్ళీ నేనేం చెప్పిన ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ బై బీ హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. సో 13/12 హోల్ స్క్వేర్. సో 13/12 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో మనకు కావాల్సింది సీకంట్ ఎక్స్. సో స్క్వేర్ని నేనేం చేస్తున్నా, ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ అయింది. సో రూట్ 13/12 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయింది. సో సీకంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 13/12. సో మనకి ఏమొచ్చింది, 13/12 రావడం అయితే జరిగింది. సో సీకంట్ ఎక్స్ని అయితే ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సీకంట్ని ఫైండ్ అవుట్ చేసినాం, వాడు ఫైండ్ అవుట్ ఏమన్నా సీకంట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. తర్వాత థర్డ్ బిట్. సో ఓకేనా, పార్ట్ 2లో థర్డ్ బిట్. సో థర్డ్ బిట్ ఏంటిది, మనల్ని కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి 25/7 ఇచ్చింది. ఓకేనా, మరి మనం కాట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఇచ్చిందేమో తీటా వాల్యూ. ఓకేనా, మనల్ని ఫైండ్ అవుట్ ఏమైంది, కాట్ ఎక్స్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, దీనికి ఐడెంటిటీ యూజ్ అవ్వదు. దీనికి ఐడెంటిటీ యూజ్ చేస్తారా, సో ఐడెంటిటీ అనేది యూజ్ అవ్వదు. సో మనం చేయాల్సింది వేరే మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ఏంటో ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ మనకి కొసీకెంట్ తీటా అంటే ఏంటి, అసలు కొసెక్ తీటా అంటే ఏంటి? సో ఇప్పుడు ఏంటో రాసుకుందాం. 25/7. సో గివెన్ దట్ అయితే రాసుకున్నాం. సో ట్రయాంగిల్ అయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అయితే నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో చూడండి మీరైతే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసిన. సో ఇక్కడైతే 90 degrees ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. సో మనకి తీటా, ఇంకేనా, ఏదైతే యాంగిల్ ఇచ్చిండో సో దాన్ని నేను ఇక్కడ యాంగిల్ రాసుకుంటున్నా. సో యాంగిల్ మనకి ఎంత ఇచ్చిందంటే తీటా, యాంగిల్ తీటా. సో ఇది తీటా, యాంగిల్ తీటా అనుకుందాం. ఓకేనా, సో నేను ఏమనుకుంటున్నా అంటే దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. ఓకేనా, సో అంటే మనకి ఏమి ఇచ్చింది ఇప్పుడు, కొసీకెంట్ తీటా. మనకి సిన్స్ కండిషన్ నుండి మనకేం తెలుసు, కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/sin తీటా అని తెలుసు. దట్ ఇంప్లైస్ కొసీకెంట్ తీటా ఈక్వల్స్ టు 1/sin తీటా. సో సైన్ తీటా అంటే మనకి యాక్చువల్గా సైన్ తీటా అంటే ఏం తెలుసు, ఓకేనా, సిన్స్ కండిషన్ నుండి సైన్ తీటా అంటే ఏం తెలుసు, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి. సో ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఓకేనా, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి మనకి ఏం తెలుసు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ తీటా. కాబట్టి తీటా బై, ఓకేనా, ఇంకేంటిది, హైపోటైనస్ ఆఫ్ తీటా. సో అదే ఇక్కడ రాసేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ రాసుకుందాం మనం సింపుల్గా. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ తీటా బై హైపోటైనస్ ఆఫ్ తీటా, హైపోటైనస్ ఆఫ్ తీటా రాసుకుందాం. సో ఈ కొసీకెంట్ తీటా మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో కొసీకెంట్ తీటా ఈక్వల్స్ టు క్లారిటీ అనేది ఉండాలి, హైపోటైనస్ ఆఫ్ తీటా బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ తీటా. ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ తీటా. సో ఇప్పుడు మనకిచ్చిన కొసీకెంట్ తీటా ఏంటి, మనకిచ్చిన కొసీకెంట్ తీటా వాల్యూ. సో కొసీకెంట్ తీటా ఈక్వల్స్ టు మనకేమి ఇచ్చారు, 25/7. సో అంటే 25/7 కదా. సో ఇప్పుడు దీని నుండి హైపోటైనస్ ఏమైద్ది, హైపోటైనస్ ఆఫ్ తీటా అంటేనేమో 25, ఆపోజిట్ సైడ్ ఏమైద్ది అంటే 7. ఓకేనా, సో ఇది మరి ఇందులో ఏది హైపోటైనస్ ఏది ఆపోజిట్ సైడ్ తెలియాలిగా. సో 90 degreesకి ఆపోజిట్ ఉన్నది ఎప్పుడు కూడా హైపోటైనస్. ఓకేనా, సో హైపోటైనస్ ఇది. సో మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చారో ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఏమైద్ది, అది ఆపోజిట్ సైడ్ అయింది ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. సో ఆపోజిట్ సైడ్ అయింది. సో మిగిలిపోయింది ఇంకా ఇక్కడ ఎడ్జెంట్ సైడ్ అయింది. ఓకేనా, ఎడ్జెంట్ సైడ్. సో ఎడ్జెంట్ సైడ్ అది. సో అయితే మనకి ఇక్కడ వాడు ఇచ్చిన దాని నుండి మనకి ఏమేమి వచ్చినాయి, సో సమ్ యాంగిల్స్ వచ్చినాయి. వాడు ఫైండ్ అవుట్ ఏమన్నది, కాస్ ఎక్స్. ఓకే చెప్తా, అది కూడా చెప్తా. సో ఇది 25, హైపోటైనస్ అంట, హైపోటైనస్ వచ్చేసి 25. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి మనకి 7. ఓకేనా, మనకి 2 sides తెలిసినప్పుడు ఇంకొక సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఓకేనా, మనకేం తెలుసు, 2 sides తెలిసినాయి అనుకోండి. సో బై నౌనింగ్ మనకు 2 sides తెలిసినంటే ఏ ఫార్ములాని యూజ్ చేయాలి, పైథాగరన్ థియరమ్ని అయితే యూజ్ చేయాలి. ఓకేనా, సో పైథాగరన్ థియరం నుండి
బై యూజింగ్, ఇంకేనా ఇదేది రాయొద్దు, ఏంటంటే మనకి 2 కండిషన్స్, మనకి 2 సైడ్స్ తెలిసినప్పుడు ఇందాక చెప్పిన దానిలాగానే, సో బై యూజింగ్ పైథాగరన్ థీరం. సో పైథాగరన్ థీరం ఏంది మనకు అసలు, హైపోటైనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. సో ఇది, సో మరి దీని నుండి ఈ డయాగ్రామ్ నుండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆపోజిట్ సైడ్ అంటే ఎంత మనకి 7. సో హైపోటైనస్ అంటే ఎంత, సో మనకి ఇక్కడ హైపోటైనస్ అంటేనేమో 25 హోల్ స్క్వేర్, ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఇచ్చారా, సో ఆపోజిట్ సైడ్ అంటే 7, సో ఆపోజిట్ అంటే 7 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్, సో ఆపోజిట్ సైడ్ అంటే 7 హోల్ స్క్వేర్. మనకి తెలియాల్సింది ఏంటిది, అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ తెలియదు కాబట్టి ఇది బీసీ, ఓకేనా. సో అడ్జసెంట్ సైడ్ ఈక్వల్స్ టు బీసీ హోల్ స్క్వేర్, బీసీ హోల్ స్క్వేర్, లేదా మీరు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ రాసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇది, సో ఫస్ట్ అయితే టాపిక్ అనేది అర్థం అవ్వాలి, ఓకేనా. సో మనకు కావాల్సింది బీసీ వాల్యూ కాబట్టి బీసీ స్క్వేర్ని ఇక్కడ ఉంచి మిగతా వాల్యూని మొత్తాన్ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ప్లస్ వాల్యూ ఏమైందంటే మైనస్, అంతకుముందు ఇక్కడ 25 హోల్ స్క్వేర్ ఉంది, మైనస్ 7 హోల్ స్క్వేర్. సో ఓకేనా. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 జార్ 625 మైనస్ 7 జార్ 49, ఓకేనా. మీకు ఒకసారి డౌట్ ఉంటే మీరు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నేనైతే వెయిట్ చేస్తాను. 25 జార్ 625 అండ్ 7 జార్ 49 ఈజ్ మైనస్, ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 625 మైనస్ 49, సో ఇక్కడ 1, ఇక్కడ బొరాయింగ్ ఇస్తే 10, 15 మైనస్ 9 అంటే 6, ఓకేనా. ఇక్కడ 11 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, సో ఇక్కడ నుండి బొరాయింగ్ ఇచ్చిన, ఇక్కడ 5, ఓకేనా. సో అప్పుడు ఏమైంది, ఇది 11 అయింది. 11 మైనస్ 4 అంటే ఎంత, 11 అంటే 11 నుండి 5 తీసేయండి, ఓకేనా. అప్పుడు మనకి 6 ఉంటుంది, ప్లస్ 1 యాడ్ చేసుకోండి 7, సో 576. సో 576కి రూట్, ఓకేనా, 576 వచ్చింది. సో రూట్ కూడా తర్వాత క్యాలిక్యులేట్ చేయాలిగా, సో ముందే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మంచిది. బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 576, ఓకేనా. బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 576. సో స్క్వేర్ ఎప్పుడు ట్రాన్స్పోజ్ అయితే ఏమని చెప్పా, రూట్ అయిద్దని చెప్పిన. సో అందుకే బీసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 576. మీరు ఒకసారి 24 × 24 చేయండి, మనకి 576 రావడం అయితే జరిగింది. సో దీన్ని 24 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ దీని నుండి ఈ స్క్వేరు ఈ రూటు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో దట్ ఇంప్లైజ్ బీసీ ఈక్వల్స్ టు 24. సో మనకి బీసీ వాల్యూ అయితే వచ్చేసింది. సో ఈ ట్రయాంగిల్ని ఈ ట్రయాంగిల్లో మనకి ఏమొచ్చింది, అడ్జసెంట్ సైడ్ వచ్చింది. అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది మనకి, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 24, ఓకేనా. సో హైపోటైనస్ వచ్చింది, ఆపోజిట్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక్కటి కన్సిడర్ చేసుకోండి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది తీటా ఎక్స్, ఓకేనా. సో తీటా ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఇందాక నుండి మనం గీసిందే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఆడు చెప్పింది ఇదేమో 90 degrees. సో ఇది వచ్చేసి ఇదేమో 90 degrees. నేను అంతకుముందు దీనికి పాయింట్స్ ఇచ్చేసాను, ఏబిసి అని. సో ఓకేనా, ఏబిసి అని ఇచ్చా, గాట్ ఇట్. సో అయితే ఏబిసి ఇక్కడ మనకి నేను ఇందాకలా ఏం చెప్పినా, ఇక్కడ వాల్యూస్ మనకు తెలుసు ఈ ట్రయాంగిల్ నుండి. సో హైపోటెనస్ ఏమి రాయొద్దు. సో 7, 25, 24, 7, 25, 24, ఓకేనా. ఏబిసి వాల్యూస్. సో మరి ఈ డయాగ్రామ్ నుండి ఏం లేదు, ఇదే డయాగ్రామ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ డయాగ్రామ్ని అక్కడ రాసేసిన. సో కొత్త యాంగిల్ మనకు కావాలి, ఓకేనా. సో మనల్ని ఈసారి ఫైండ్ అవుట్ చేయమంది సి యాంగిల్ కాదు, ఈ యాంగిల్ కాదు, కానీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటిది, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమండదు, ఓకేనా. దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇదేమో తేటా, ఇదేమో ఎక్స్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒక్క నిమిషం,
క్వశ్చన్, వేర్ ఈస్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్. అదే ఆఫ్లైన్ క్లాస్ అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని అడిగితే మీరు టక్ అని చెప్తారు. సో ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం. సో cot x ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో cot xని ఫైండ్ అవుట్ చేయాలి. cot x అంటే ఏం లేదు, 1/tan x, ఓకేనా. 1/tan వాల్యూ తెలుసు మనకి, ఏంటిది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ x బై adjacent side of x, adjacent side of x. సో cot x ఈక్వల్స్ టు 1/a/b అనేది తిరగలేదు అంటే adjacent side of x బై ఓకే ఆపోజిట్ సైడ్ ఆఫ్ x, ఓకేనా. సో మనల్ని ఫైండ్ అవుట్ ఏమంది, యాంగిల్ x కాబట్టి సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ ఉన్నదేమో హైపోటైనస్ అయింది ఎప్పుడు కూడా, ఓకేనా. మనకి ఏదైతే యాంగిల్ ఇచ్చారో ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదేమో ఆపోజిట్ సైడ్ అయింది, మిగిలిపోయింది అడ్జసెంట్ సైడ్ అయింది, ఓకేనా, అడ్జసెంట్ సైడ్. సో ఓకే, ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఇక్కడ నుండి సింపుల్గా రెండు స్టెప్లు. సో ఇక్కడ ఏబి ఈక్వల్స్ టు ఎంత మనకి 7, ఓకేనా. బీసీ ఈక్వల్స్ టు ఎంత 24, ఏసీ ఈక్వల్స్ టు ఎంత మనకి, ఏసీ ఈక్వల్స్ టు 25. ఏబి అనేది ఏంటిది, అడ్జసెంట్ సైడ్, ఓకేనా. మీరు పక్కన ఇక్కడ రాసేసుకోండి మీరు, ఓకేనా. మీరు ఇక్కడ రాయండి, తర్వాత ఫ్రమ్ డయాగ్రామ్ అని పెట్టేసి, ఓకేనా, ఫ్రమ్ ఫిగర్, ఈ ఫిగర్ నుండి. సో ఇక్కడ 24, ఇక బీసీ అనేది ఏంటిది, ఆపోజిట్ సైడ్, ఓకేనా. ఏ ట్రయాంగిల్కి ఇది, ట్రయాంగిల్ బిఏసికి, ఓకేనా, ఫ్రమ్ ట్రయాంగిల్ బిఏసి ఆపోజిట్ సైడ్. సో ఏసీ వచ్చేసి హైపోటైనస్. సో దీని నుండి cot x ఈక్వల్స్ టు adjacent సైడ్ ఆఫ్ x, ఓకే. మనం ఇక్కడ క్వశ్చన్లో మనల్ని అడిగిన తీటా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cot x. ఇక్కడ cot x గుర్తుపెట్టుకోండి, తీటా కాదు. సో తీటా యాంగిల్ ఈ యాంగిల్ కాదు, మనం ఫైండ్ చేయాల్సింది ఈ యాంగిల్. సో cot x adjacent సైడ్ ఆఫ్ x. సో adjacent సైడ్ ఆఫ్ x అంటే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ adjacent సైడ్ 7. సో ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 24. సో దేర్ ఫోర్ cot x ఈక్వల్స్ టు మనకి ఫైనల్గా ఎంత వచ్చింది, సో cot x ఈక్వల్స్ టు 7/24. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఒకసారి చెక్ చేసుకోండి, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నా ఇది tan x ఈక్వల్స్ టు ఈ వాల్యూ అయిపోయింది, సీకెంట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. కొసికెంట్ వాల్యూ నుండి cot xని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో cot x వాల్యూ కూడా మనమైతే ఇప్పుడు సింపుల్గా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇలా అయితే మనం కొన్ని వాల్యూస్ని, ఐడెంటిటీస్ని యూజ్ చేయాలి. కొన్ని వాల్యూస్ని అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఇలా కొంచెం ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి తొందరపడి ఐడెంటిటీస్ని యూజ్ చేయొద్దు. యాంగిల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏంటి అనే దాని గురించి మీరైతే కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రెడ్ కలర్ బార్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అయితే మీరు క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతుంది. సో దానికి మీరు ఎలాంటిది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ చాప్టర్ 1 నుండి 14 వరకు ఉన్న డూ దిస్ ట్రై దిస్ సమ్స్ అన్నింటినీ ఆర్డర్లో చూడాలనుకుంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ని అయితే మీరు చెక్ చేసుకోండి. సో అక్కడైతే చాప్టర్ 1 to 14 వరకు ఉన్న డూ దిస్ ట్రై దిస్ సమ్స్ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొందుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.